సో 24 to 36 అవర్స్ అన్న ఎక్స్పెరిమెంట్. సో 36 అవర్స్ అయిందండి. సో ఆ టూత్ అనేది ఇందులో వేసేసి మనకి 36 అవర్స్ అవుతుంది. సో ఇప్పుడు అది ఎలా మారింది, దాని పరిస్థితి ఏంటి అనేది మీతో పాటు నేను కూడా ఇంట్రెస్టింగ్గా ఉన్నాను. సో చూద్దాం. సో మనము చాలా వైట్ కలర్ టీత్ వేసాము, న్యాచురల్ టీత్. సో టూత్ అనేది ఈ కలర్లోకి మారిపోయింది. సో నాకు కూడా షాకింగ్గానే ఉంది కలర్ ఈ విధంగా మారిపోవడం అనేది. సో డ్రింక్లో ఉండే కలరింగ్ ఏజెంట్స్ మొత్తం ఈ టూత్ లాగేసుకుంది, అండ్ టూత్ కూడా కొంచెం బ్రిటిల్గా అయినట్టుగా ఉంది. సో మీరు చూడొచ్చు టీత్ కలర్ అనేది ఏ విధంగా మారిపోయింది అనేది. సో ప్రీవియస్గా నా వీడియోలో చూసినట్లయితే మనకి ప్రీవియస్గా టోటల్ వైట్ కలర్ ఉండేది, బట్ టీత్ కలర్ చూడండి ఏ విధంగా మారిపోయిందో. సో నాకు కూడా షాకింగ్గానే ఉంది. సో చూసారు కదా, ఇలాంటి కూల్ డ్రింక్స్ తాగడం వల్ల మన పంటి మీద ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుందో. సో డైలీ కూల్ డ్రింక్స్ తాగే వాళ్ళకి వాళ్ళ పళ్ళు ఈ విధంగా పంటిపై మరకలే కాదు, పళ్ళు కూడా వీక్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఏదో అప్పుడప్పుడు తాగితే ఓకే, కానీ కొంతమంది సమ్మర్లో డైలీ తాగుతూ ఉంటారు. సో దాని ఎసిడిక్ నేచర్ వల్ల పంటి పై పొర ఎనామిల్ అనే లేయర్ దెబ్బతిని మనకి సెన్సిటివిటీ అనేది డెవలప్ అవుతుంది. సో చూడండి. ఈ ఎక్స్పెరిమెంట్ చేయడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటంటే, చాలామంది కూల్ డ్రింక్లకు అలవాటు పడ్డారు. డీమార్ట్లలో చాలా తక్కువ రేటుకి వస్తుందని కూల్ డ్రింకులు తాగడం, బాటిల్ కొనుక్కొని తాగడం అనేది బాగా అలవాటు అయిపోయింది చాలామందికి. అందులో కూడా పెట్ బాటిల్స్ మరీ 10 రూపీస్ కూడా వచ్చేసాయి ఈ మధ్య చూసినట్లయితే కనుక. సో ఇలాంటి కూల్ డ్రింక్స్ ఎక్కువ తాగడం వల్ల దాంట్లో ఎసిడిక్ నేచర్ అనేది ఎక్కువ ఉంటుంది. అందులో ఉండే కెఫిన్కి, కూల్ డ్రింక్లో ఉండే కెఫిన్లకి మీరు అడిక్ట్ అయ్యి ఆ టేస్ట్కి అడిక్ట్ అయిపోయి రోజు తాగడం అనేది అలవాటు అయిపోయింది. సో రోజు కనుక తాగితే మీకు పంటి యొక్క ముందర సర్ఫేస్, ఇలా పంటి యొక్క ముందర సర్ఫేస్ అండ్ లోపల సర్ఫేస్, ఎక్కువగా ముందర సర్ఫేస్ త్వరగా అరిగిపోయే అవకాశాలు ఉంటాయి. సో ఆ విధంగా అరిగిపోయాయి అనుకోండి, మీకు సెన్సిటివిటీ అనేది డెవలప్ అవ్వచ్చు అండ్ పంటి పుచ్చులు కూడా ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే కూల్ డ్రింక్స్ అంతా కార్బొనేటెడ్ వాటర్ విత్ షుగర్స్ అనమాట. సో ఆ షుగర్స్ వల్ల మీకు పంటి పుచ్చులు కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. సో కూల్ డ్రింక్స్ అనేది ఎంత తక్కువ తాగితే అంత మంచిది, కుదిరితే అవాయిడ్ చేయడం ఇంకా మంచిది.